పూర్వము రామాపురం అనేటువంటి గ్రామంలో రామయ్య అనే రైతు నివసిస్తూ ఉండేవాడు. ఈ రామయ్య చాలా కష్టపడి పనిచేసేవాడు. ఈ రామయ్యకు సోమయ్య అనేటువంటి కుమారుడు ఉండేవాడు. ఈ సోమయ్య పేరుకు తగినట్లు అతడు పెద్ద సోమరి. కుమారుడి యొక్క సోమరితనము చూసి తండ్రి చాలా చింతించేవాడు. తన కుమారుని యొక్క సోమరితనమును ఏ విధంగా తీసివేసి కష్టం యొక్క విలువను తెలియజేయాలని ఆలోచించసాగాడు. ఇట్లుండగా ఒకరోజు తన కుమారుడైనటువంటి సోమయ్యను రామయ్య తన యొద్దకు రమ్మని పిలిచాడు. అందుకు సోమయ్య, ఏంటి నాన్నగారు అని తన యొద్దకు వస్తాడు. తన యొద్దకు వచ్చినటువంటి కుమారునితో, సోమయ్య, నువ్వు ఈరోజు ఏదైనా సంపాదించుకొని తీసుకొనిరా, లేని పక్షంలో ఈరోజు రాత్రి నీకు భోజనము లేదు అని అన్నాడు. ఈ మాట విన్న సోమయ్యకు చాలా బాధ వేసింది. చేసేది ఏమీ లేక సోమయ్య ఏడ్చుకుంటూ తన తల్లి వద్దకు వెళతాడు. ఏడుస్తున్నటువంటి కుమారుని చూసి తల్లి తన కుమారుని యొక్క ఏడుపు మానుపుటకు తన కుమారునికి తన వద్ద ఉన్నటువంటి ₹1 తన కుమారుడికి ఇస్తుంది. ఆ రూపాయి తీసుకున్నటువంటి సోమయ్య తడువు చేయకుండా తిరిగి తన తండ్రి వద్దకు వెళతాడు. వెళ్ళి ఆ రూపాయి తండ్రికి ఇస్తాడు. జరిగిన విషయం అంతా గ్రహించిన తండ్రి సోమయ్యతో ఈ విధంగా అన్నాడు, సోమయ్య, నీ దగ్గర ఉన్నటువంటి ఆ రూపాయి తీసుకొని వెళ్ళి మన పెరట్లో ఉన్నటువంటి బావిలో వేసి రా అని చెప్తాడు. సోమయ్య ఏమాత్రము వెనక ముందు ఆలోచించకుండా తన చేతిలో ఉన్నటువంటి ఆ రూపాయను తీసుకొని వెళ్ళి ఆ పెరట్లో ఉన్నటువంటి బావిలో విసిరివేస్తాడు. ఆ సాయంకాలము రామయ్య తన భార్యను తన పుట్టింటికి పంపించి వేస్తాడు. మరుసటి రోజు యథావిధిగా రామయ్య తన కుమారుడైనటువంటి సోమయ్యను తన యొద్దకు పిలుస్తాడు. అందుకు సోమయ్య, పిలిచారా నాన్నగారు అని తన యొద్దకు వస్తాడు. అందుకు రామయ్య, సోమయ్య, ఈరోజు కూడా నీవు వెళ్ళి ఏదైనా సంపాదించుకొని రా, లేని పక్షంలో ఈరోజు రాత్రి నీకు భోజనం ఉండదని తన కుమారుడితో చెప్పటంతో ఆ మాట విన్న సోమయ్య ఏడ్చుకుంటూ తన తల్లి వద్దకు వెళ్ళబోచుండగా తల్లి ఇంట్లో కనిపించలేదు. వెంటనే ప్రక్క గదిలో ఉన్నటువంటి తన అక్క దగ్గరకు వెళ్ళి ఏడవడం మొదలుపెట్టాడు. తన తమ్ముడి యొక్క ఏడుపు మాన్పుటకు అక్క కూడా తన తమ్ముడికి ₹1 ఇస్తుంది. అది తీసుకున్న సోమయ్య నేరుగా తండ్రి వద్దకు వెళ్ళి ఆ రూపాయి తండ్రికి ఇవ్వబోగా సమస్తము గ్రహించినటువంటి తండ్రి, సోమయ్య, నీ దగ్గర ఉన్నటువంటి ఆ రూపాయను మన పెరట్లో ఉన్నటువంటి బావిలో వేయమంటాడు. ఆ మాట విన్న సోమయ్య వెనక ముందు ఆలోచించకుండా తీసుకొని వెళ్ళి ఆ రూపాయి పెరట్లో ఉన్న బావిలో విసిరివేస్తాడు. సమస్తం గ్రహించిన తండ్రి ఆ రోజు రాత్రి తన కుమార్తెను అత్తారింటికి పంపించి వేసి మరుసటి రోజు యథావిధిగా రామయ్య తన కుమారుడైనటువంటి సోమయ్యను, సోమయ్య నా యొద్దకు రా అని మరలా పిలవడంతో, నాన్నగారు పిలిచారా అని రామయ్య యొద్దకు సోమయ్య వస్తాడు. వచ్చిన సోమయ్యతో రామయ్య ఈ విధంగా అంటాడు, సోమయ్య, ఈరోజు కూడా నీ వెళ్ళి
ఏదైనా సంపాదించుకునిరా, లేని ఎడల ఈరోజు రాత్రి నీకు భోజనము ఇవ్వబడదు అని అంటాడు. ఈ మాటలు విన్న సోమయ్య యథావిధిగా ఇంటిలోనికి వెళ్ళగా ఇంట్లో తల్లి అదేవిధంగా అక్క కూడా లేకపోవడంతో చేసేది ఏమీ లేక ఇంట్లో కూర్చొని ఏడవసాగాడు. సాయంత్రం వరకు ఏడుస్తూ చేసేది లేక బజారు వెళ్ళి ఏదైనా సంపాదించుకొని రావడానికి తీర్మానం తీసుకుంటాడు. ఈ తీర్మానం తీసుకొని బయటకు వెళ్ళి అక్కడ కొన్ని మూటలు మోసి ₹1 సంపాదించి ఇంటికి వస్తాడు. ఆ సంపాదించి తీసుకొని వచ్చిన రూపాయి తండ్రికి ఇవ్వబోగా అందుకు తండ్రి, సోమయ్య, ఆ రూపాయిని తీసుకొని వెళ్ళి మన పెరట్లో ఉన్నటువంటి బావిలో వేసిరా అని అన్నాడు. ఆ మాట విన్న సోమయ్య అందుకు నిరాకరించాడు. ఈ రూపాయి కోసం నేను ఎంత కష్టపడ్డానో నాన్నగారు, అది నేను ఎంతో కష్టపడితే కానీ ఆ రూపాయి నాకు లభించలేదు. మీరు ఈ రూపాయిని బావిలో వేయమంటారా? ఇది ఎంత మాత్రము కుదరదు అని అనడంతో ఆ మాట విన్న రామయ్య నిజంగా చాలా సంతోషించాడు. సోమయ్య, నీకు కష్టం విలువ తెలియజేయడానికే నేను నిన్ను ఆ రూపాయి బావిలో వేయమన్నాను. నీకు కష్టం విలువ తెలిసింది, నాకంతే చాలు, చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. అందుకు సోమయ్య తన తప్పు తెలుసుకొని అప్పటి నుండి తన సోమరితనాన్ని వదిలివేసి కష్టపడి సంపాదించడము నేర్చుకున్నాడు. అది చూసిన తండ్రి సోమయ్య పట్ల ఎంతో సంతోషించాడు. ఈ కథ వల్ల మనకు లభించే నీతి ఏమిటంటే, కష్టపడి సంపాదించిన దానికి అది ₹1 అయినా దానికి ఎంతో విలువ ఉంటుంది.